తమ తండ్రి నిర్దోషి అని చెబుతున్న వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కూతురుకి ల్యాండ్ యజమాని ఉమామహేశ్వర్ శాస్త్రి సూటి ప్రశ్న వేశారు. తప్పు చేయకపోతే గౌతమ్ రెడ్డి అసలు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారో చెప్పాలని అన్నారు ఆయన. బెజవాడ భూ కబ్జా వివాదంలో గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్స్ ను చూపించాలని సవాలు విసిరారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ల్యాండ్ కబ్జా వివాదంలో గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత కొన్ని కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పై జరిగిన దాడి అయితే కనుక అవాస్తవాలు, ఎవరూ చేయించలేదు, మా నాన్నకి ప్రాణహాని ఉందని ఒకవైపు ఆమె చెప్తూ ఉంటే కనుక ఇటువైపు ఉమామహేశ్వరరావు శాస్త్రి కూడా తనకి ప్రాణహాని ఉంది అనుకుంటూ కూడా ఇక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్లే సెక్యూరిటీగా ఆయనకి ఇంటి దగ్గర అయితే కనుక సెక్యూరిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అసలు లిఖిత చెప్పిన మాటలకి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో గౌతమ్ రెడ్డి మీ పైన దాడి చేయించారు అని, అవన్నీ అవాస్తవాలు అనేసి లిఖిత చెప్తున్నారు ఆయన కుమార్తె, ఏమంటారు దాన్ని? ఆయన దాడి చేశారు అన్నది లిటరల్గా ఆయన గ్యాంగ్స్టర్లు దాడి చేశారని లిటరల్గా కనిపిస్తోంది గాయాల ద్వారా. పోలీసులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు. అసలు దాడి వెనకాలకి కారణం ఏంటంటే ఆయన మా ల్యాండ్ని భూ కబ్జా చేశాడు. భూ కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా ఆయన బిల్డింగ్ కట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్. అది అసలు మూల కారణం. దాని గురించి నేను వివిధ మార్గాల్లో నేను ప్రయత్నం చేస్తూ ఉంటే విసిగి వేసారిపోయాడో లేకపోతే మరి ఫ్రస్ట్రేషన్ గురయ్యాడో, ఇక ఓడిపోతున్నానన్న సంకేతాలు అంది. లేకపోతే మరి ఆయనంత చాలా పెద్దవాడు కదండి, ధనబలం ఉంది, రాజకీయ బలం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. నేనే ఒక నార్మల్ బ్రాహ్మణ్ణి, ఆయనతో పోలిస్తే ఎందులోనూ ఆయనతో కంపారిజన్ కాదు. అందుకనే ఆయన తన ఈగో హట్ అవడం వలన, లేకపోతే తను ఓడిపోతున్నాను అన్ని విధాలుగా అనేటువంటి భ్రమలోకి వెళ్ళడం వలన నా మీద దాడి చేశాడన్నది స్పష్టము. అయితే లిఖిత ఏమంటున్నారంటే ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా తన దగ్గర ఉన్నాయి, మీ దగ్గర నుంచి రియల్గానే కొనుక్కున్నారు వాళ్ళు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు ఆవిడ. ఇది ఎంత అబద్ధం అండి. రకరకాల మార్గాల్లో వాళ్ళు రకరకాల అబద్ధాలని మార్కెట్లో ప్రచారం చేశారు. సరే, ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఏ సంవత్సరం నుంచి మా ల్యాండ్ మీరు ఓనర్గా భావిస్తున్నారు? సపోజ్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, బలానా సంవత్సరం 1991లో పుట్టాను అని చెప్తాం మనం. అలాగే ఏ సంవత్సరం నుంచి మీరు మా ల్యాండ్ని మీరు ఓనర్గా భావిస్తున్నారు? దాన్ని బట్టి మిగతా స్టోరీ అంతా చెప్తాను నేను. ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన దాడి చేయించడానికి 24 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారు అని చెప్పేసి కూడా పోలీసులు అటువైపు కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. కానీ లిఖిత మాత్రం సుపారీ ఇవ్వాల్సిన అవసరం లేదు, గత 5 సంవత్సరాల్లో మేము చేయించాలనుకుంటే చేయించేవాళ్ళం, అప్పుడు చేయించలేదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రత్యర్థి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి మేము ఎందుకు చేయిస్తాం అని చెప్పేసి సూటి క్వశ్చన్ అడుగుతున్నారు ఆవిడ. దానికి ఏం చెప్తారు? ఏమండి, సుపారీ ఎవరిచ్చారు, ఎంతవరకు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అవన్నీ దానికి సమాధానం చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు ఎవరికి చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని. మనం మార్కెట్లో మాట్లాడుకుంటే అది ఆన్సర్లు రావు. రెండోది, గత 5 సంవత్సరాలుగా మేము ఏం చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తాము అంటే దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నాను నేను. అసలు గత 5 సంవత్సరాలుగా నేను విజయవాడలో ఉన్నానా? మమ్మల్ని విజయవాడలో బతకనిచ్చారా? పరిగెత్తించారు కదా. మేము 19లో నా మీద దాడి జరిగింది, నేను పారిపోయి హైదరాబాద్లో ఫ్యామిలీ పరంగా ఉన్నాను, నా కన్ను సహం దెబ్బతింది. కావాలంటే ఇప్పటికి ఎగ్జామినేషన్ చేయించండి, కన్ను ఎలా దెబ్బతింది ఏంటి అని. మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, టీవీల ముందును మీకు ఇష్టమైన చచ్చు పేపర్లు టీవీల ముందు కాదు, ఓపెన్ డిస్కషన్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇల్లు అయినా సరే, సాక్షి స్టూడియో అయినా సరే పెట్టండి, మీ మనుషులతో రండి, నేను ఒక్కడనే వస్తా, నా దగ్గర డాక్యుమెంటేషన్తో వస్తా. నేను డాక్యుమెంటేషన్లో మీ యాంకర్నే పెట్టుకోండి, డిస్కషన్ పెడదాం, ఎవరిదో తేలుద్దాం, ఆ స్థలం ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటని. రకరకాల అబద్ధాలు మార్కెట్లో ప్రచారం చేయకండి. రేపు ఎల్లుండో మళ్ళీ దానికి కౌంటర్ పడితే మీరే ఇబ్బంది పడతారు. యాంటిసిపేటరీ బెయిల్ని కూడా ఆవిడ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది హైకోర్టులో. ఇంకా గౌతమ్ రెడ్డి కూడా ఎక్కడ కనిపించడం లేదు, ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీని ఎలా
ఆయనకున్నటువంటి లీగల్ అవకాశాలు ఆయన వినియోగించుకుంటారు ప్రతి పౌరుడి కింద. అది దాని గురించి నేను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే లిఖిత మాట్లాడారో మన గౌతమ్ రెడ్డి కుమార్తె లిఖిత ఏదైతే స్టేట్మెంట్స్ కొన్ని పాస్ చేశారో ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన కానీ, లేకపోతే అటు ల్యాండ్ వివాదంలో ఏవైతే కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయో వాటన్నిటికీ ఛాలెంజ్గా అయితే కనుక ఖచ్చితంగా డేర్ టు డేర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అంటూ కూడా ఉమామహేశ్వరరావు ఛాలెంజ్ విసురుతున్న పరిస్థితి అయితే ఉంది. డేట్ మీకు గుర్తుందా, ఎప్పుడు కొన్నారు అని చెప్పేసి కూడా సూటి ప్రశ్న అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు లిఖితాని కూడా ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారు, ఇటు గౌతమ్ రెడ్డి కూడా ఎక్కడున్నారో బయటికి రావాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.